వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకుంటే అండి, యెహోవా నీతిని ప్రేమించే దేవుడు అనమాట అండి. యెహోవా న్యాయస్తుడు తప్ప అన్యాయస్తుడు కాదనమాట అండి. దేవునికి మన హృదయంలో ఏమైతే ఉందో అన్నీ కూడా దేవుడికి తెలుసు అనమాట అండి. అంటే హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు అనమాట అండి. కాబట్టి మనల్ని పోషించే పోషకుడు, రక్షించే రక్షకుడు, నడిపించే నాయకుడు, ఆదరించే ఆదరణకర్త అనమాట అండి. దిక్కులేని వరకు ఆయనే, తోడులేని వరకు ఆయనే, నీడలేని వరకు ఆయనే అనమాట అండి. కోడి తన పిల్లల్ని తన రక్షణ చోటు ఎలాగైతే కాశదాసి కాపాడుకుంటుందో అలాగే దేవుడు మనందరినీ కూడా కాశదాసి కాపాడుతూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే మన సరైన మార్గంలో నడడం లేదనుకోండి, మనకు చక్కటి ఆలోచన చేసేసి మనందరం కూడా సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే అనమాట అండి. కనుక దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి సరిగ్గా మన అందరం కూడా దేవుడి మాట వెళ్ళకపోతున్నాం అనుకోండి, దేవుడు మనందరిని కూడా దేవుడి మాట వినేలాగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఎవరిని శిక్షించడండి, అందరినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి ఎదుగు రక్షించి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం దయచేసి అందరూ కూడా హాయిగా జీవించేలాగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుడిని అడగాలి, దేవా నాకు మంచి మార్గం సరళం చేయండి, నేను మంచి మార్గంలో నడిచే యోగ్యతను దయచేయండి, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి, నీ అందు భయభక్తులకు జీవించే యోగ్యతను దయచేయండి, పాపము చేయకుండా పవిత్రులుగా జీవించేటట్లు నాకు తగిన సహాయం దయచేయండి అని చెప్పేసి మనం దేవుని నామంలో ప్రార్థన చేసినట్లయితే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆయన బుద్ధిని ఇవ్వండి, తెలివినివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇలాగా దేవుని ప్రార్థన చేసి అడిగితే 100% దేవుడు మనకి సమస్తమును కూడా దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక దేవుడిచ్చిన మహావచనం బట్టి దేవుడు ఆలోచన విషయంలో గొప్పవాడు అనమాట అండి. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. కనుక మనందరం కూడా దేవుడి మాట విందామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దాం. ఎప్పుడైతే మనం బలహీనలుగా ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు అనమాట అండి. పడగొట్టేవాడు అపవాది అయితే నిలబెట్టేవాడు దేవుడు అనమాట అండి. సమస్తమును కూడా దయచేసేవాడు దేవుడే. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నీడగా సహకార ఉపకారంగా ఉన్నాడు. కనుక ఎప్పుడు ఎక్కడ ఎవరికి కూడా భయపడవలసిన అవసరం మనకు లేదు. కానీ సర్వశక్తి గల దేవుడికి మాత్రమే భయపడండి. దేవుని నామములో ప్రార్థన చేయండి. మన శరీరంలో ఎన్ని రోగాలున్నా, ఎన్ని తెగులున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్నున్నా సరే క్షణంలో పోగొట్టే స్వస్థపరిచే దేవుడు మనకు తోడుగా ఉండడని చెప్పేసి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా జీవించండి. మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవరుసగా జీవించే యోగ్యతను సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనమాట అండి. 100% కూడా దేవుడి మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి, ఆయనకు ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటామని చెప్పేసి మనందరం కూడా తల్లవంచండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్థుతిస్తున్నారో బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను తండ్రి, గర్భిణీశ్వరులు తండ్రి, బాలింతరాలను ప్రభావ, సంతానంలో బాధపడుతున్నవారు తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, అనారోగ్యం బాధపడుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని, కూలి పని చేస్తున్న వారిని, వాహనాలు నడుపుతున్న వారిని దండిస్తున్న ప్రభావ, ఇలాగ 1 by 1 తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ చిత్త ప్రకారం దండిస్తున్నావా బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలందరూ కూడా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి. ఈ నామముల విశ్వాసంతో ప్రార్థన చేసుకుందంటే భూమి మీద హాయిగా జీవించే యోగ్యత ప్రతి బిడ్డకనే దయచేయమని మా ప్రార్థనలకి తండ్రి, మా ప్రార్థన తండ్రి ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగరాన్ని యేసుక్రీస్తు ప్రవేశమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండేను గాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. మనందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవునికి తగినట్లుగా జీవిద్దాం, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం, దేవుని యొక్క కృపను పొందుకుందాం, దేవుని యొక్క దీవెని పొందుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుందామా. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ధైర్యంగా జీవించండి. దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించి మనకున్న సమస్తాన్ని తీసివేసి మనకు ఆశీర్వాదకరమైన జీవితం దయచేసి హాయిగా జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక, ఆమేన్. ఏమంటారండి?